ఆషాఢం అంటేనే ఆడవాళ్ళకి గుర్తొచ్చేది గోరింటాకు. గోరింటాకు అని పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఎర్రగా పండిన చేతులు. ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన ఈ గోరింటాకు ఎలా తయారు చేయాలో చూద్దాం. అందంతో పాటు గోరింటాకుతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. గోరింటాకు పెట్టుకున్న తర్వాత పండకపోతే మనం చాలా ఫీల్ అవుతాం. అందుకే గోరింటాకులో 2 ఒక్కలు, హాఫ్ నిమ్మకాయ, కొంచెం మజ్జిగ వేసుకున్నాం. నిమ్మకాయ లేకపోతే కొంచెం చింతపండు అయినా వాడచ్చు. గోరింటాకులో ఉన్న చిన్న కొమ్మల్ని కూడా తీసేయాలి. గ్రైండ్ చేసినప్పుడు బాగా మెత్తగా అవుతుంది. మిక్సీలో డైరెక్ట్గా ఒక్కలేయకుండా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో గోరింటాకు, దంచిన ముక్కలు, అలానే మజ్జిగ కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేస్తున్నప్పుడు ఆకు మెత్తగా అవ్వకపోతే చెక్ చేసుకొని ఇంకొంచెం మజ్జిగ యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఇంత బాగా పేస్ట్ చేసుకోవాలి. అప్పుడే గోరింటాకు పెట్టుకోవడానికి బాగుంటుంది. బౌల్లోకి తీసుకున్న గోరింటాకులో హాఫ్ నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్తో గోరింటాకు చాలా బాగా పండుతుంది. మీకు గుర్తుందా, మన పెద్దవాళ్ళు గోరింటాకు పెట్టుకోవడానికి అగ్గిపుల్లని వాడేవాళ్ళు. ట్రెడిషన్ పోకుండా నేను కూడా అగ్గిపుల్లనే యూజ్ చేస్తున్నాను. ఏదో అదొక తుత్తి. మా చిన్నప్పుడు అమ్మ కూడా ఇలాగే పెట్టేవాళ్ళు. ఒక చందమామను పెట్టి మధ్యలో చుట్టూరు చుక్కలు పెట్టేవాళ్ళు. వర్షాకాలంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల వెదర్ కండిషన్స్కి తగ్గినట్టు మన బాడీని కూడా కూల్ చేసి డిసీజెస్ రాకుండా కాపాడుతుంది. అందుకే ఆషాఢంలో గోరింటాకు. ప్రతి ఆషాఢంలో ట్రెడిషనల్గా మేము పెట్టుకునే గోరింటాకు స్టైల్ ఇదే. చేతులకి, కాళ్ళకి కూడా కంపల్సరీ గోరింటాకు పెట్టుకుంటాం. గోరింటాకు ఎండిపోయిన తర్వాత వెంటనే వాష్ చేయకూడదు. కొబ్బరి నూనె తీసుకొని ఇలా పామ్ స్క్రబ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకోవాలి. గోరింటాకు చాలా బాగా పండుతుంది. గోరింటా పూచింది కొమ్మ లేకుండా, ఇలా పాడుకుంటూ గోరింటాకు చూసుకుంటూ మురిసిపోతారు మహిళలు. అందంతో పాటు గోరింటాకు ఇమ్యూనిటీ బూస్టర్, బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అందుకే ఆషాఢంలో గోరింటాకుని మిస్ అవ్వద్దు.